అవినీతి అధికారుల ఆట కట్టించేందుకు ఐటీ అధికారులు కొత్త కొరడాని బయటికి తీస్తున్నారు. బినామీ సామ్రాజ్యం పునాదులు కదిలించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల ప్లాన్ ఏంటి? బినామీలను ఎలా ఐడెంటిఫై చేయబోతున్నారు? లెట్స్ వాచ్. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి ఆనవాయితీ అయిపోతోంది. ఫైల్ కదలాలన్నా, సంతకం కావాలన్నా టేబుళ్ల కింద చేతులు తడపాల్సిందే. అందుకే అవినీతి అధికారుల ఇళ్లకు వెళ్లి బీరువా తలుపులు తెరిస్తే చాలు అనంత పద్మనాభ స్వామి నిధులు బయటపడుతున్నాయి. కళ్ళు చెదిరేలా నగలు, నగదు, లెక్కలేనన్ని ఫ్లాట్లు, ప్లాట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, విదేశాల్లో విల్లాలు, ఇలా అవినీతి ఆనకొండలు బాగోతం బయటపడుతూనే ఉన్నాయి. అవి పోను డ్రైవర్లు, వంట మనుషులు, వాచ్మెన్ల పేర్లపై లెక్కలేనన్ని ఆస్తులు. సోదాలు జరిగినప్పుడు ఆ ఆస్తులు మావి కావు, మా బంధువులవి అని తప్పించుకుంటున్నారు. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. ఈ అక్రమ దోపిడీకి శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఐటీ, ఏసీబీలు ఉమ్మడిగా కసరత్తు ప్రారంభించాయి. బినామీ ఆస్తుల లావాదేవీల నిరోధక చట్టం 1988తో బినామీల గుట్టు విప్పబోతున్నారు. బినామీ ఆస్తి అని ఆధారాలతో తేలితే జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అవినీతి అధికారుల కొనుగోళ్లు, వారి బినామీల వివరాలతో ఏసీబీ హిట్ లిస్ట్ రెడీ చేసింది. బినామీలకు కూడా జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా నిబంధనలు తెస్తున్నారు. మరి ఏసీబీ వలకు చిక్కేదెవరు? ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తే 100 కోట్లకు తక్కువ కాకుండా ఎక్కడా లేదు. అంటే అవినీతి సొమ్ము. ఇదంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే బినామీలు. మావి కాదు ఆస్తులు, వాళ్ళవి అని చెప్పి చూపించి తప్పించుకుంటున్నారు. ఒకవేళ బినామీల ఆస్తులు వీళ్ళవి అని చెప్పి తెలుస్తూ ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి కనుక దాన్ని కూడా జప్తు చేస్తామంటున్నారు. ఉన్నటువంటి ఏకైక మార్గం అదే కదా. ఏదైతే బినామీ ఆస్తి నిరోధక చట్టం 1988తో చెక్కపట్టిపోతుంది ప్రభుత్వం. దీని గురించే ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ. యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? వారు ఏదైతే చూపించే కొద్దో గొప్ప ఆస్తులను జప్తు చేస్తున్నారో ఆ తర్వాత వదిలేస్తున్నారు. మళ్ళీ వారి ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శిక్ష ఎక్కడ పడుతుంది? ఈ యాక్ట్ అయినా సరే ఖచ్చితంగా అమలు చేయాలి. బినామీల తరపున కూడా ఆస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలి. బినామీ పేర్లు పెట్టడానికి కూడా భయపడాలి. ఒకవేళ నా పేరు మీద పెడుతుంటే ఒకవేళ బయటకు వస్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు, నా మీద కూడా యాక్షన్ తీసుకుంటారని భయం ఉంటే ఎవరైనా మా మీద అంటే ఆస్తులు పెట్టమన్నా పెట్టించుకోవడానికి కూడా భయపడుతూ ఉండే విధంగా చట్టాల్లో మార్పులు ఇప్పుడు యాక్ట్ ఏదైతే తీసుకొస్తున్నారు ఇది ఖచ్చితంగా అమలైతే గనక కొద్దో గొప్ప అవినీతి తగ్గే అవకాశం ఉందనుకోవచ్చు. బేసిక్గా మీరు అన్నట్టే తెలంగాణలో రీసెంట్గా ఏసీబీ అధికారులు చేస్తున్న రైట్స్ చూసిన తర్వాత భయం వేస్తుంది. ఏ ఆఫీసర్ని కదిలిచ్చినా ఆశ చెప్పినట్టుగా 100 కోట్లు కాదు, 300 కోట్లు, 400 కోట్లు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఇంతలా ఎప్పుడు సంపాదించారు? ఎంతమంది పేద ప్రజల, మధ్య ప్రజల రక్తం తాగారు మీరంతా అని కడుపు మండిపోతుంది. సరే, బినామీలు అంటారా? ఈ బినామీలు ఎట్లా ఐడెంటిఫై చేస్తారనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఏ ఒక్క బినామీ దగ్గర కూడా ఆస్తులు ఇంతవరకు ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు నేను ఎప్పుడు చూడాల. చాలా టెక్నికల్గా ఎక్కడ దొరకకుండా వీళ్ళు బినామీలు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో అధికారి నా పేరుని బినామీ ఆస్తులు పెట్టాడు. నాకు అతనికి ఆ లింక్ దొరకాలి కదా. అతని ఫోన్లో నా రికార్డ్స్ అన్న దొరకాలి, అతని ఇంట్లో నా డాక్యుమెంట్స్, నా పేరుని పెట్టిన డాక్యుమెంట్లు అన్న దొరకాలి. ఏమీ లేకుండా డాక్యుమెంట్లు నా దగ్గర ఉండి నన్ను నమ్మి పెట్టాడు అనుకోండి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఐడెంటిఫై చేసిన ఎలా ప్రూవ్ చేస్తారు కోర్టు ముందు? నేనే సంపాదించుకుంటానంటాను. సో ఈ బిల్డింగ్ మొత్తం నాదే, నేనే కష్టార్జితంతో కట్టానంటాను. నువ్వు నన్ను ఆ బినామీని ఎట్లా అంటావని క్వశ్చన్ చేస్తాను. ఎలా పట్టుకుంటారు నువ్వు? రెండోది ఏంటంటే, ఈ బినామీలు అందరూ దొరకాలి అంటే అసలైన వాళ్ళు ఎవరి పేరు మీద ఎవరైతే అక్రమంగా సంపాదించి బినామీల పేర్ల మీద ప్రాపర్టీస్ పెట్టారో వాళ్ళు దొరకాలంటే ప్రభుత్వం చట్టబద్ధం చేసి పడేయాలి. ఎవరైతే బినామీ పేర్ల మీద ప్రభుత్వ అధికారులు ఆస్తులు అక్రమంగా సంపాదించి పెట్టారో అవన్నీ మీవే అని ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. దెబ్బకు మొత్తం బయటకు వస్తారు. ఎవరెవరి పేర్ల మీద బినామీ ప్రాపర్టీస్ పెట్టారో వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వానికి లిస్ట్ ఇచ్చేసి, బాబా మీకు దండం పెడతాను, అందులో సగం ఆస్తులు మాకు ఇప్పించండి చాలని బతిమాలే పరిస్థితికి వస్తుంది. చూడండి, వాస్తవం. అయితే ఒకప్పుడు ఏమనేటోళ్ళు అవినీతి జలగలు అనేటోళ్ళు. అవినీతి జలగలు పోయి ఇప్పుడు ఏమైనాయి? అవినీతి తిమ్మింగలాలు అంటున్నారు. జలగలు పోయి తిమ్మింగలాలు అయినాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు 10 కోట్లకు పట్టుబడితే ఓహో అమ్మ 10 కోట్లకు పట్టుబడ్డాడంట అనేది. ఇప్పుడు 300, 400, 500 అంటే ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు రాజకీయ నాయకులకు ఏమైనా బినామీనా అని కూడా సందేహం వస్తుంది ఈ నేపథ్యంలో. ఈ బినామీ ఆస్తుల నిరోధక చట్టం తెస్తామంటున్నారు కానీ దానికి సవరణ కూడా చేసిరు. 2016లో సవరణ చేసి ఇంకా కొంచెం యాక్ట్ని ఇంకా కఠినంగా చేసిరు. దాని ప్రకారం ఎవరైనా అధికారి అవినీతి సొమ్ముతో ఏదైనా కొన్నా, ఆ బినామీ పెట్టినా, అది నిరూపితం అయితే, అక్కడ నిరూపితం అయితే ఆ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారు. నిరూపితం కావడానికి ఎంత కష్టము, మళ్ళీ అది నిరూపించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి. ఇవన్నీ లేని ఆ చట్టం ఎట్లా అమలు చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కు.
దీంతో పాటు ఒకవేళ ఇది అమలు చేయాలంటే ఇంకోటి కూడా అమలు చేయాలి. రాజకీయ నాయకుల అవినీతికి సంబంధించి కూడా బయటకు తీయాలి. ఎందుకంటే అఫిడవిట్లో పెట్టినప్పుడేమో ఎంత ఉంది, తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, అవి తీస్తే ఎందుకంటే రాజకీయ నాయకులు అధికారులు అనే అవిభక్త కవలలు, అధికారం రాజకీయం అవిభక్త కవలలు కాబట్టి ఇద్దరిని పట్టుకుంటేనే సమాజం అవినీతి నుంచి కొంచెం ఫ్రీ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే మీరు ఒక మాట అన్నారు, అవినీతి జలగలు, అవినీతి తిమింగలాలు, దాన్ని నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అనవసరంగా అవి చాలా మంచి జంతువులు అండి. అవును. బై నేచర్ వాటి ఆహారం కోసం చిన్న చేపలను తింటుంది తిమింగలం, తెలగేమో రక్తం తాగుతుంది అంతే తప్ప. ఆ స్థాయికి ఎదిగినాయి. అయితే నేనేమంటాను, వాటితో పోల్చి ఈ అవినీతి అధికారులని వాటి స్థాయి తగ్గించొద్దు అంటున్నా. నిజానికి ఏ పాపం చేయవండి. వీళ్ళు నిజమైన జనాన్ని రక్తం తాకి బందిపోట్లతో పోల్చడం బాగుంది. బందిపోట్లు అంటే దారిని పోయే వాళ్ళ మీద అటాక్ దోపిడీ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టి చంపి వాళ్ళ దగ్గర బంగారం డబ్బు లాక్కుని వెళ్ళిపోయేవాళ్ళు. సో ఈ సందర్భంగా ఈ బినామీకి సంబంధించిన కొత్త చట్టం తీసుకొస్తారంటే ఆ సందర్భంగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దొరికిన అక్రమాస్తులను తక్షణమే ప్రభుత్వం పరం చేసి ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించే కఠిన చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదు? ఎస్, ఇదే చట్టం.